హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీగా ఒక స్వీట్ రెసిపీ సొరకాయ హల్వా ఎలా చేయాలో చూపించేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నాను అండ్ పొట్టు తీసేసి మధ్యలో పార్ట్ కట్ చేసేసి తురిమేసుకోవాలండి నీట్గా. దీనిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈజీ చేసుకోవడానికి ఈ వాటర్ అనేది మనం ఇట్లా పిండుకున్నా పర్వాలేదు, లేదంటే ఒక కాటన్ క్లాత్లో వేసేసి పిండినా ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు నేను చూపించడానికి ఇట్లా చేత్తో పిండి చూపిస్తున్నాను. సో అది పిండి పక్కన పెట్టేసుకోండి వాటర్ అంతా తీసేసి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేయండి. అండ్ తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు, ఇంకా మీ ఇష్టం, ఇంకా చాలా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేయడం అయిపోయింది కదా. సో ఇప్పుడు సొరకాయ తురుమండి, వాటర్ పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా. అండ్ ఇంకొకటి, సొరకాయ తురుములోని వాటర్ని పిండకుండా వేసేస్తే ఏమవుతుందని డౌట్ రావచ్చు. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మనకి గ్యాస్తో పాటు టైం కూడా వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆ వాటర్ అంతా మగ్గాలి అండ్ ఇది సాఫ్ట్గా అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది. వాటర్ పిండుకొని వేసుకుంటే ఈ టైం మిగులుతుంది, గ్యాస్ వేస్ట్ అవ్వదు. సో అది మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక మధ్యలో కలుపుకుంటూ ఉంటున్నాను. పచ్చివాసన అనేది పూర్తిగా పోయిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ సరిపోతుంది ఒక సొరకాయకి. లేదు మాకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 to 3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. అండ్ ఈ షుగర్ అనేది సొరకాయ పచ్చివాసన పోయి అండ్ బాగా సాఫ్ట్గా అయ్యాక మాత్రమే వేసుకోండి. వన్స్ షుగర్ యాడ్ చేసామంటే అది కుక్ అవ్వడం కొద్దిగా కష్టము, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. సో ముందే చూసుకొని తర్వాత మాత్రమే వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక 3 ఇలాచీ వేసుకుంటున్నాను దంచి. చూసారా ఒక్క సొరకాయ ఎంత అయిందో. సో ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్ కాబట్టి మగ్గిపోయి చాలా కొద్దిగా అవుతుంది. తర్వాత నేను ఇక్కడ దీనిలో ఏ ఆర్టిఫిషియల్ కలర్ వాడట్లేదండి. సో ఇక్కడ నేను కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకొని వాటర్లో యాడ్ చేసుకున్నాను. మంచి స్మెల్ అనేది వస్తుంది ఇది యాడ్ చేసుకుంటే. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ పార్ట్ని స్కిప్ చేసేసేయచ్చు. సో ఈ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని ఉంచేస్తే ఆ వేసిన వాటర్ కూడా మగ్గిపోయి దగ్గర పడిపోతుంది. సో ఇంకా మన సొరకాయ హల్వా అయితే ఫైనల్కి వచ్చేసినట్టే. ఫస్ట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా యాడ్ చేసేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి, ఈ సొరకాయ హల్వా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దీనిలో మీరు కావాలంటే కోవా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత మిల్క్ కూడా పోసుకోవచ్చు. సో నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం కోవా కూడా యాడ్ చేసి చూపిస్తాను ఎట్లా చేయాలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. సో అంతేనండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ కుక్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. Bye.